సుమంత్ మరియు శరణ్య పాఠశాల తర్వాత ఆట స్థలానికి వస్తారు. సూర్యాస్తమయం కాంతిలో ఊయలలు మెరిసిపోతున్నాయి. ఒక పాత ఊయల మిగతా వాటి నుండి వేరుగా నిలుస్తుంది. అది మృదువుగా కదులుతూ కాంతిని వెదజల్లుతుంది. సుమంత్ ఊయల దగ్గరకు వెళ్తాడు. చేతిని తాకగానే అది గాలివలె మెరిసిపోతుంది. ఒకసారి ఊయలే చూద్దాం అని శరణ్య నవ్వుతూ చెబుతుంది. ఊయల కదిలితే వెలుగులు పెరుగుతాయి. ఊయల వెనుక ఒక ప్రకాశవంతమైన చక్రం తెరుచుకుంటుంది. ఇది ద్వారం అని సుమంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఊయల వెనుక ఒక ప్రకాశవంతమైన చక్రం తెరుచుకుంటుంది. ఇది ద్వారం అని సుమంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఊయల వెనుక ఒక ప్రకాశవంతమైన చక్రం తెరుచుకుంటుంది. ఇది ద్వారం అని సుమంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. వాళ్ళు రంగుల మేఘాల మధ్య తేలుతున్నారు. ఆకాశం, నేల రెండూ కలిసిపోయాయి. వాళ్ళు ఒక ప్రకాశవంతమైన తోటలో దిగుతారు. ప్రతి పువ్వు పాట పాడుతుంది. ఒక పెద్ద సీతాకోక చిలుక మాట్లాడుతుంది. వండర్వరల్డ్ కి స్వాగతం పిల్లలు. ఒక నది చాక్లెట్లతో, కాండీలతో ప్రవహిస్తోంది. శరణ్య నవ్వుతూ ఆ తీపిని చూస్తుంది. చాక్లెట్ నది మీద ఒక తేలియాడే వంతెన ఏర్పడింది. సుమంత్ జాగ్రత్తగా అడుగు వేస్తాడు. వారిని చుట్టూ నీలి సరస్సు ప్రతిబింబిస్తుంది. తమ భవిష్యత్ ప్రతిరూపాలను చూస్తారు. ఒక గాలి స్వరం వినిపిస్తుంది. వండర్వరల్డ్ కి నమ్మకం ఉన్నవారే ముందుకు వెళ్ళగలరు. ఇంద్రధనుస్సు రంగుల జింక ముందుకు వస్తుంది. అది వారిని తదుపరి దారికి తీసుకువెళ్తుంది. స్ఫటికాలతో మెరిసే పర్వతం కనిపిస్తుంది. సూర్యరశ్మిలో అది వేల రంగులుగా ప్రకాశిస్తుంది. వారు అడవిలోకి అడుగు పెట్టారు. చెట్లు స్వయంగా సంగీతాన్ని వాయిస్తున్నాయి. ఆకులు బీట్లతో నర్తిస్తున్నాయి. సుమంత్ పైకి చూస్తాడు. పక్షుల సమూహం ఒకే స్వరంతో పాట పాడుతోంది. శరణ్య ఆ సంగీతాన్ని తన స్కెచ్బుక్లో రాసుకుంటుంది. ఒక శబ్దాల వంతెన కనబడుతుంది. ప్రతి అడుగుతో వేరువేరు స్వరాలు వస్తాయి. ఒక గాలి సొరంగం వారిని ఆకర్షిస్తుంది. తేలుతూ ముందుకు వెళ్తారు. అక్కడ కలల మార్కెట్ ఉంది. ప్రతి దుకాణం ఒక కలను అమ్ముతోంది. మేఘాలపై తిరిగే ఒక పెద్ద కరూసెల్ ఉంది. పిల్లలు ఆనందంగా దానిపై ఎక్కుతారు. రాత్రి వచ్చేసింది. ఆకాశంలోని నక్షత్రాలు వారి పేర్లు పిలుస్తున్నాయి. ఒక బంగారు గుడ్లగూబ వారికి దగ్గరగా వచ్చి, సమయం తక్కువ ఉంది పిల్లలు అని చెబుతుంది. ఒక పెద్ద అద్దం ద్వారం కనిపిస్తుంది. అందులో వారి భయాలు కనిపిస్తున్నాయి. సుమన్ తన భయాన్ని ఎదుర్కొంటాడు. చీకటిలో తానొక్కరే అని భయపడేవాడు. శరణ్య అతనికి చేతివేసి ధైర్యం ఇస్తుంది. అద్దం కూలిపోతుంది. వెలుగు వండర్వరల్డ్ అంతా వ్యాపిస్తుంది. పూలు మళ్లీ పూస్తాయి. వండర్వరల్డ్ జీవులు వారికి ధన్యవాదాలు చెబుతాయి. మీ ధైర్యం మా ప్రపంచాన్ని రక్షించింది. ఆటస్థల ఊయల మళ్లీ కనిపిస్తుంది. అది ఇప్పుడు బంగారు కాంతితో ప్రకాశిస్తుంది. ఒక క్షణంలోనే వారు మళ్లీ ఆట స్థలంలో ఉన్నారు. వండర్వరల్డ్ ఒక కలలా అనిపించింది. శరణ్య తన స్కెచ్బుక్ తెరిచి చూస్తుంది. వండర్వరల్డ్ చిత్రాలు అందులో ఉన్నాయి. వారు నవ్వుతూ చెప్పుకుంటారు, మళ్లీ అక్కడికి